హలో అండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పండగ ఎలా చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, లాస్ట్లో మేము బయటికి వెళ్తున్నాం డిన్నర్కి అని చెప్పేసి. ఇంకా వచ్చేసాం. మా ఆయన రాగానే రెడీ అయ్యేసి ఈ సాయి ప్యాలెస్ అండ్ గార్డెన్ హోటల్ వచ్చేసి, హోటల్ కాదు డాబా అనమాట, మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి. మేము ఎప్పుడు వెళ్ళాలన్నా ఈ దానికి వెళ్తాం. మా చిన్నోడితో కొంచెం కన్వీనియంట్గా అనిపిస్తుంది, వాడికి స్పేషియస్గా ఉంటుంది ఆడుకోవడానికి అంతా కూడా. అందుకు ఓపెన్ ఏరియా అనమాట. ఇక్కడ ఏంటంటే అండి, డాబాలు లోపల ఎంట్రీ మాత్రం అసలు ఏముంటుంది అన్నట్లుంటుంది. లోపల వేరే ప్రపంచం ఉంటుందండి ముంబైలో మాత్రము. ఇదొక యూనిక్ డాబా అని చెప్పాలి. చూసారా, దారిలో మొత్తం ఏం లైట్లు లేవన్నమాట, ఓన్లీ ఇట్లా దీపం వెలిగించున్నాయి. నేనైతే చీకటికి వచ్చింది వీడియో, బ్రైట్నెస్ పెంచింటే ఈ మాత్రం కనిపిస్తూ ఉందండి. ఇంక ఇది మొత్తం పెద్ద హట్ అనమాట. ఎంత పెద్ద హట్ అంటే అంత పెద్ద హట్ కిందని డాబా మొత్తం ఉంటుంది అనమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ అండి. మీరు నాన్ వెజ్కి వెళ్ళాలనుకుంటే ఏం అవసరం ఉండదు, టికెట్ తీసుకోవాల్సిన అవసరం. మేము బుఫేకి వెళ్ళామని చెప్పేసి ఫస్ట్ టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వాలన్నమాట. ఇదంతా మొత్తము పాన్ సెక్షన్ ఉంటుంది, అలాగే పిల్లలు ప్లే ఏరియా ఉంటుందన్నమాట. మీ పిల్లలు ఆడుకుంటూ హ్యాపీగా తినొచ్చు అనమాట. ఇంక ఇది క్యాండిల్ లైట్ డిన్నర్ అండి. ఓన్లీ ఎక్కువ లైట్స్ ఉండవు అనమాట, మొత్తం చీకటిగా ఉంటుంది. అక్కడక్కడ ఒక లైట్ ఉంటుంది. మీ లైఫ్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు అనమాట. నాకైతే మంచిగా ఉంటుంది. ఇంక అక్కడక్కడ ఇట్లాంటి అట్రాక్టింగ్ ప్లేసెస్ ఉంటాయండి, ఫోటో బూత్ లాగా అట్లాంటివి. ఫొటోస్ తీసుకోవచ్చు. కొన్ని యానిమల్స్ ఉంటాయి ఆడ, వాటితో కొద్దిసేపు ఆడుకోవచ్చు. ఫిష్ అక్వేరియంస్ అవన్నీ ఉంటాయండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. నేను టైటిల్లో పెట్టిన దానికి అర్థం ఏంటంటే అండి, నేను నార్మల్గా ఇలా బయటికి వెళ్ళినప్పుడు నాకు చాలా నామోష్ అనమాట, ఇలా ఫోన్ ఎత్తి వీడియోలు తీయాలంటే. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా నేను అంత తీయను, బట్ ఈసారి మాత్రం బాగా ధైర్యం కూడా కట్టుకున్నా, ఖచ్చితంగా పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి మీకు చూపించాలి అని చెప్పేసి. ఇక్కడ ఏమైందంటే మాకు ఒక ట్యాగ్ వేశారు కదా బఫే సెక్షన్లోకి ఎంటర్ అయినప్పుడు, మా ఆయన ఏమో ఇది రైట్ హ్యాండ్కి వేయించుకున్నాడు. తిన్నే ముద్దకి ట్యాగ్ కనిపిస్తానే ఉంటుంది నాకు అన్నట్టు చేంజ్ చేయించుకొని వస్తా అని వెళ్ళాడు. వాళ్ళు చేంజ్ చేయం సార్, ఒక్కటే వస్తుంది అన్నారంట. వచ్చేసాడనమాట. ఇదంతా ఎంట్రీ అండి. చూసారా, మొత్తం చుట్టూ ప్రకృతి అనమాట. చెట్ల కిందని టేబుల్స్ వేశారు, ఫ్యాన్స్ కూడా పెట్టారు. అసలే సమ్మర్ కదా, ఒకవేళ చెట్టు గాలి తగలకపోతే వేడి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా మనం తెచ్చుకొని, ఇదంతా లైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది. ఇదంతా బఫే సెక్షన్ అనమాట. లైవ్ కౌంటర్స్ ఉంటాయండి. పానీపూరి కానీ, మంచూరియాస్ కానీ, దోశ కానీ, పిజ్జా కానీ అన్నీ లైవ్ కౌంటర్స్ ఉంటాయి. బిర్యానీ అవన్నీ అన్నీ వేడివేడిగా చేసిస్తూ ఉంటారనమాట మనకి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ మెయిన్ ఏంటంటే అండి, చూడు డాన్స్ ఇలా అందరూ ఎప్పుడు పడితే అప్పుడు తినుకుంటూ వెళ్ళి కొంతసేపు డ్యాన్స్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి తింటూ మళ్ళీ డ్యాన్స్ చేసుకుంటూ అట్లా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనకి డ్యాన్స్ గించులు ఏం రావు కాబట్టి ఊరికే కొంతసేపు అట్లా నిలబడుకొని ఎంజాయ్ చేసేసి ఇంకా తినుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట. పాటలు వస్తుంటే మా వాడు వచ్చి రాని ఎంజాయ్తో ఆ రోజు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు. మేమైతే ఫస్ట్ రాగానే పానీపూరి తినేసాం, ఇంకా స్టార్టర్స్ మీద పడ్డాము. వీటి నుంచి మా ఆయనకి ఇచ్చానండి ఫోను. నేను ముందు వెళ్తుంటాను, నాకు అన్నీ చూపి అని చెప్పేసి ఒక రౌండ్ మొత్తం వెళ్ళేసి వచ్చాను అనమాట, బఫే సెక్షన్ మొత్తము. మా ఆయన ఏం చేశాడు తెలుసా, అసలు ఫోన్ ఆన్లో ఉందా లేదా అని లేకుండా కెమెరా బటన్ తినేదే లేదనమాట. కానీ ఫోన్ పట్టుకొని నా చుట్టూ తిరిగాడు. నేను అస్సలు చూసుకోలేదు రికార్డ్ అయిందా లేదా అని. ఇంకెట్లాగో అయింటది అని చెప్పేసి మొత్తం తీసుకొని మంచిగా తినేసి ఇంటికి వచ్చి, ఆ రోజు చూసుకునే కూడా బాగా డిసప్పాయింట్ అయ్యేదాన్ని
పోయినాయేమో ఆ రోజు చూసుకోలేదు నేను. ఎప్పుడో ఫ్రైడే పోయినాయి అంటే సండే ఎడిట్ చేద్దామని చూస్తే ఒక్క క్లిప్పు లేదనమాట. అదే ఆ రోజు చూసుకుంటే ఎంత మూడ్ ఖరాబ్ అయిండేదో. అదే ఈరోజు కాబట్టి ఫుల్ నవ్వుకున్నాను నేనైతే. నువ్వు ఒక్కటి కూడా రికార్డ్ చేయలేదు చూడు అని చెప్పేసి. హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఏదైనా మనకు కోపం అనిపిస్తుంది కానీ అది పాతబడి కొద్దీ మనకి నవ్వు వస్తుంది అనమాట, మన సమస్య తలుచుకొని మనమే. ఇంకా మంచాలు చూసారా, అదైతే పాన్ తినడానికి అనమాట. నేనైతే ఫుల్గా 12 అయిందండి టైం అప్పుడు. మా వాడేమో ఆడ తినడానికి కూర్చున్నప్పుడేమో ఇంక నిద్ర వస్తుందని 11:30 నుంచి మొదలెట్టాడు. ఇంక వీటికి వస్తానికి ఫుల్ ఆడుకుంటాను. నేనైతే మంచాల్లో కూర్చొని చిల్ అయ్యా. ఈ వీడియోలో మీకు అంతగా ఏమీ అర్థమైండదు కానీ ఇది మా మెమొరీ కోసం మా ఆయన నువ్వు ఇలా చేసావు అప్పుడని చెప్పడానికి మాత్రమే ఇది అలాగే పెట్టి. ఎప్పటికి ధైర్యం తెచ్చుకుంటామో మేము అసలు బయటికి వెళ్ళినప్పుడు మంచిగా షూట్ చేసేదేమో తెలియదండి. సారీ మీ టైం వేస్ట్ చేసింటే. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.